నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో వినాయక ఉత్సవాలు, సంబరాలు, నిమజ్జనాలు ఎంతో భక్తి శ్రద్ధలతో వైభవంగా అంబరాన్నంటిన సంబరాలు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా కొంతమంది దుష్ట శక్తులు హిందూ దేవాలయాలపై గడిచిన ఎంతో కాలం నుంచి విధ్వంసం సృష్టిస్తున్న కొంత అరాచక శక్తులకు సంబంధించిన ఒక పార్టీ వినాయక చవితి ఉత్సవాల్లో గణేష్ మండపం దగ్గర చికెన్ బిర్యానీ పంపిణీ. వాట్ ఈస్ దిస్? ఏం జరుగుతుంది? ఎవరు చేశారు? ఎందుకు చేశారు అనే అంశాలని ఈ వీడియోలో పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఛానల్లో వచ్చిన వీడియోస్ అన్నీ కూడా నేరుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరతాయి. ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి బాధాకరమైన ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా నికృష్టంగా వినాయక మండపం దగ్గర చికెన్ బిర్యానీ పంపిణీ చేయటం ఏంటి అసలు? ఆ మాట వింటేనే హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి కదా. నందిగామ అసెంబ్లీ నియోజకవర్గంలో నందిగామ మాజీ ఎమ్మెల్యే, ఆయన పేరు మోహన్ రావుగా చెప్పబడుతుంది, ఆయన నేతృత్వంలో ఇటువంటి కార్యక్రమం జరిగింది అని చెప్పడానికి కూడా బాధగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పార్టీకి బిర్యానీకి ఏదో లింక్ ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. గతంలో చాలా సందర్భాల్లో ఆ పార్టీ అధ్యక్షులు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ, ఇక్కడ నేను పలావు పెడుతున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం బిర్యానీ పెడుతుందని చెప్పి జనమంతా వాళ్ళకు ఓట్లేశారు, పలావు పాయ, బిర్యానీ పాయ. ఇది జగన్ రెడ్డి గారు అన్న మాటలు. అక్కడి నుంచి మొదలు పెడితే స్టోరీ మన ఈ ఎపిసోడ్. ఆ బిర్యానీ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కలిసి వచ్చినట్టుగా ఉందో లేదో తెలియదు, కానీ ఇటీవల కాలంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకొని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ రెడ్డి గారు సెలబ్రేషన్స్ చేయండి, బిర్యానీస్ పెట్టండి అని ఆదేశాలు ఇచ్చినట్టున్నారు. దాన్ని ఒక్క స్టెప్ ముందుకేసుకొని మరి పెద్దల అధిష్టానం దృష్టిలో కళ్ళల్లో ఆనందం చూడాలని నందిగామ మాజీ ఎమ్మెల్యే చికెన్ బిర్యానీ పంపిణీ చేశాడు. పర్వాలే, అభిమానాన్ని చాటుకున్నాడు, అధిష్టానాన్ని మెప్పు పొందాలి అనుకున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన నిర్వహించిన కార్యక్రమం బెడిసి కొట్టి ఇది చర్చ ఏ స్థాయిలో వెళ్ళిందంటే జాతీయ మీడియాలో చర్చకి తావునిచ్చినటువంటి అంశంగా ప్రధానంగా ఫోకస్ అయింది. ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతినటమే కాదు, భక్తుల మనోభావాలకి, ఆవేశానికి, కోపానికి కారణమైంది ఇటువంటి దుర్ఘటన. సరే, బిర్యానీ పంపిణీ చేయొచ్చు, చికెన్ బిర్యానీ పంపిణీ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ గణేష్ మండపం దగ్గర గణేష్ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రజలు జరుపుకుంటున్న వేళ గణేష్ మండపం దగ్గర చికెన్ బిర్యానీ పంపిణీ చేయటం అనేది ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్న కామన్ పీపుల్ ఎవరన్నా చేస్తారా? ఎందుకు చేశారు ఈ పని? ఎందుకు అంటే హిందువుల మీద కొంతమందికి లేదా కొన్ని పార్టీలకి ఉన్నటువంటి అక్కసు. ఈ మాట హ్యావింగ్ సెడ్ దిస్, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని 2019 నుంచి 2024 కాలంలో పరిపాలించినప్పుడు హిందూ దేవాలయాల మీద జరిగిన దాడి ఇప్పటికీ ఏ ఒక్కరూ మర్చిపోలేకపోతున్నారు. సుమారుగా మనం డేటా పరిశీలించినట్టయితే సంవత్సరానికి 120 టెంపుల్స్ మీద దాడి జరిగినట్టుగా రికార్డులో మనకి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఆశ్చర్యంగా అవన్నీ ప్రస్తావన చేసుకోలేం, కానీ ముఖ్యమైన కొన్ని అంశాలను ప్రస్తావన చేసుకున్నట్టయితే మనకు ఒక అవగాహన వస్తుంది ఏం జరుగుతుందనేది. మరీ ప్రధానంగా మనం చూసినట్టయితే అంతర్వేది ప్రాంతంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం యొక్క చెక్క రథాన్ని తగలబెట్టారు. ఎవరు తగలబెట్టారు? ఎవరి కాలంలో జరిగింది? అది ఎవరి ప్రోత్సాహంతో జరిగింది? ఎవరి సపోర్ట్తో జరిగింది? ఎవరి ఆదేశాలతో జరిగింది?
తర్వాత వాళ్ళ మీద చర్యలేవి మరి? తర్వాత నెల్లూరు డిస్టిక్ బిట్రకుంట బాగోలు గ్రామం ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర 50 అడుగుల పురాతన రథాన్ని కూడా అదేవిధంగా తగలబెట్టారు. రామతీర్థంలో 400 సంవత్సరాల పురాతనమైన రాముని విగ్రహాన్ని విధ్వంసం చేశారు. నంది విగ్రహం కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ మక్కవేరు విలేజ్ వట్టసాయి మండలం కృష్ణా డిస్టిక్లో విధ్వంసం చేశారు. విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర ఆ వెండి సింహాలని విధ్వంసం చేసి తీసుకెళ్లిన ఘటన కూడా మనం చూసాం. అన్నిటికంటే పవిత్రమైన తిరుమల లడ్డూలో కల్తీ జరిగిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అది భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా మారు మోగిపోయినటువంటి పెద్ద సంఘటన. అంతేవిధంగా విజయవాడ బస్టాండ్ దగ్గర సీతాదేవి తల్లి విగ్రహాన్ని కూడా విధ్వంసం చేశారు. సుబ్రహ్మణ్యమూర్తి లార్డ్ విఘ్నేశ్వర టెంపుల్ రాజమండ్రిలో కూడా విధ్వంసం చేశారు. పిఠాపురంలో ఆంజనేయ స్వామి విగ్రహం విధ్వంసం చేశారు. చిత్తూరు శివ ఆలయంలో నంది విగ్రహం చోరీ చేశారు. 500 సంవత్సరాల విగ్రహం అది. లక్ష్మీ నరసింహస్వామి సింగరాయకొండ దేవాలయంలో చేతులు నరికేశారు, గోపురాన్ని విధ్వంసం చేశారు. ఇవి మచ్చుకి ఆ కాలంలో జరిగిన ఒక 11 విధ్వంసకరమైన దేవాలయాలపైన దాడిగా మనం ఒక్కసారి రివ్యూ చేసుకున్నట్టయితే, ఈ మధ్య గడిచిన కొద్ది రోజుల క్రితం నందిగామ కాన్స్టిట్యుయెన్సీలో మాజీ ఎమ్మెల్యే గణేష్ మండపం దగ్గర చికెన్ బిర్యానీ పంపిణీ కూడా అలాంటి సంఘటనలలో భాగంగానే మనం పరిగణించవలసి ఉంటుంది. ఇటువంటి చేష్టలు, ఇటువంటి చర్యలు, ఇటువంటి హిందూ భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తనలు ఇంకా ఆ పార్టీ శ్రేణులు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? దీనివల్ల పార్టీకి నష్టమా లాభమా? దీనివల్ల వాళ్ళకు వచ్చే మైలేజ్ ఏంటి? ఆశించిందేంటి? ఇటువంటి ఘటనలు జరగకుండా మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీ అధిష్టానానికి ఉంది. అయినప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు ఈ మధ్యకాలంలో జరగటం అనేది చాలా బాధాకరం. మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆ అధిష్టాన వర్గం మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఆలోచన చేస్తారని మనం ఆశిద్దాం. మరి కూటమి ప్రభుత్వం వారు ఈ సంఘటన మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఇటువంటి పునరావృతం కాకుండా దేవాలయాల పరిరక్షణకి, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేటట్టుగా తగిన చర్యలు తీసుకోవాలి అని ఆశించటంలో తప్పు లేదు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.